వివాదాలకు పాకిస్తాన్ సూపర్ లీగ్ కేరాఫ్ గా మారిపోయింది. బాల్ ట్యాంపరింగ్ చేసినందుకు ఫకర్ జమాన్ పై 2 మ్యాచ్ల నిషేధం పడింది. పాకిస్తాన్ సూపర్ లీగ్ లో లాహోర్ కలందర్స్ తరఫున ఫకర్ జమాన్ బరిలో దిగుతున్నాడు. అయితే కరాచీ కింగ్స్ తో మ్యాచ్ లో బాల్ ట్యాంపరింగ్ చేశాడు. దీంతో అంపైర్లు వెంటనే అలర్ట్ అయ్యారు. మరో బంతిని తీసుకున్నారు. లాహోర్ జట్టుకు 5 పరుగుల పెనాల్టీ వేశారు. బాల్ ట్యాంపరింగ్ వ్యవహారాన్ని క్రమశిక్షణ కమిటీ దృష్టికి తీసుకువెళ్లారు. తాను తప్పు చేయలేదని ఫకర్ జమాన్ వాదించాడు. కానీ అంపైర్లు ఆధారాలు చూపించారు. దీంతో ఆర్గనైజర్లు చర్యలు తీసుకున్నారు. 2 మ్యాచ్ల నిషేధం విధించారు. పాకిస్తాన్ ఆటగాడు షాహిన్ అఫ్రిది కూడా హాట్ టాపిక్ అవుతున్నాడు. షాహిన్ అఫ్రిది లాహోర్ కలందర్స్ తరఫున ఆడుతున్నాడు. సికిందర్ రాజాతో కలిసి ఒకే రూమ్ లో ఉంటున్నాడు. అయితే ఇద్దరూ నిబంధనలను ఉల్లంఘించారు. భద్రతా ప్రోటోకాల్స్ ను పాటించలేదు. ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ ను ప్లేయర్ల రూముల్లోకి అనుమతించకూడదు. కానీ రజా, షాహిన్ అఫ్రిది మాత్రం రూల్స్ బ్రేక్ చేశారు. తనకు రూల్స్ పై అవగాహన లేదని రజా చెప్పుకొచ్చాడు. దీంతో పిఎస్ఎల్ చర్యలేమీ తీసుకోలేదు. షాహిన్ అఫ్రిదిపై మాత్రం చర్యలు తీసుకున్నారు. 10 లక్షల రూపాయల జరిమానా చెల్లించాలని పిఎస్ఎల్ నిర్వాహకులు తేల్చి చెప్పారు. ఇక పాకిస్తాన్ సూపర్ లీగ్ ఓపెనింగ్ మ్యాచ్ కు పంజాబ్ ముఖ్యమంత్రి మరియం నవాజ్ హాజరయ్యారు. మరియం నవాజ్ హాజరవడాన్ని నసీం షా విమర్శించాడు. ఒక పోస్ట్ పెట్టాడు. దీంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సీరియస్ అయింది. 67 లక్షల ఫైన్ వేసింది. 2 ఏళ్ల నిషేధం విధించాలని పీసీబీ భావించినట్టుగా కథనాలు వచ్చాయి. కానీ మోసిన్ నఖ్వీ అడ్డుపడినట్టు ప్రచారం జరుగుతోంది. కుర్రాడి ఫ్యూచర్ ను దృష్టిలో పెట్టుకునే జరిమానాతో సరిపెట్టినట్టు తెలుస్తోంది. మరోవైపు పిఎస్ఎల్ కంటే ఐపీఎల్ కే విదేశీ ప్లేయర్లు ప్రయారిటీ ఇస్తున్నారు. కోల్కతా నైట్ రైడర్స్ జట్టు నుంచి ఆఫర్ రావడంతో పిఎస్ఎల్ కు జింబాబ్వే ప్లేయర్ బ్లెస్సింగ్ ముజరబానీ బాయ్ చెప్పాడు. కేకేఆర్ తరఫున బరిలో దిగుతున్నాడు. ఇప్పటికే ముంబై ఇండియన్స్ పై ఒక మ్యాచ్ కూడా ఆడేశాడు. ముస్తఫిజుర్ రెహమాన్ స్థానాన్ని బ్లెస్సింగ్ ముజరబానీ భర్తీ చేశాడు. రాజస్థాన్ రాయల్స్ జట్టులో శామ్ కరణ్ స్థానంలో శ్రీలంక ప్లేయర్ సెనకా కూడా చేరాడు. పిఎస్ఎల్ కు టాటా చెప్పేసి ఐపీఎల్ లో జాయిన్ అయ్యాడు.